హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చిన్న సైజు బ్లౌజ్ని ఈజీ మెథడ్లో ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే పక్కన బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ టైంలో వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్లు వచ్చేస్తాయి. ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ చివర్లోని 1/2 ఇంచి ఉండేటట్టు మార్క్ చేసుకోవాలి. నేను ఇక్కడ బ్లౌజ్ పీస్ తక్కువగా ఉందని హ్యాండ్ వర్క్ కోసం డైరెక్ట్గా తీసుకోవటం లేదు. ఇలా తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని ఈ కాజా పట్టి ఉంటుంది కదా, దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ నుంచి టేప్ ఇలా పట్టుకొని వేస్ట్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. ముప్పై ఇంచీలు వచ్చింది. నడుము లూజు 30 ఇంచీలు. దీన్ని 4 భాగాలు చేసుకుంటే 4వ భాగం 7.5 వస్తుంది. ఈ 7.5 ఇంచీలు, ఈ 7.5 ఇంచి నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా 1 ఇంచ్ డాట్స్ కోసం 1.5 ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఖర్చు మీరు 2 ఇంచులు కూడా చేసుకోవచ్చు. తర్వాత బ్లౌజ్ని రిటర్న్ చేసుకొని ఈ సెంటర్లో ఇలా టేప్ పట్టుకొని పొడవు ఎంత వచ్చిందో లాగకుండా నీట్గా చూసుకోవాలి. 4 ఇంచీలు వచ్చింది. ఇదే 4 ఇంచీలు ఈ చివర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకునే ఈ 2 భాగాలు పట్టుకొని సమానంగా వచ్చేటట్టు లాగకుండా నీట్గా మడత పెట్టుకోవాలి. తర్వాత ఇలా చెస్ట్ లూజ్ కోసం లాగొద్దు, నీట్గా ఇలా పట్టుకొని జస్ట్ చెస్ట్ లూజ్ కోసం ఇలా మార్క్ చేసుకోండి. ఎక్స్ట్రా 1.5 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. తర్వాత బ్లౌజ్ పొడవు చూసుకోవాలి. నాకు కస్టమర్ కొంచెం కిందకి దించమని చెప్పారు. ఇలా మడత పెట్టుకొని ఈ భుజం మధ్యలో ఇలా టేప్ పట్టుకొని బ్యాక్ డాట్ ఉంటుంది కదా, డాటు ఇలా ఇక్కడికి టేప్ పెట్టుకొని చూసుకోవాలి. 14 ఇంచీలు వచ్చింది. నేను 1/2 ఇంచు పెంచుదాం అనుకుంటున్నాను. ఖర్చుతో కలిపి 15 ఇంచీలకి మార్క్ చేసుకోవాలి. మనకి కుట్టుకున్న తర్వాత 14.5 ఇంచు వస్తుంది. ఇదే 15 ఇంచీలు చివరిలో ఒక మార్క్ చేసుకోవాలి. మనకి వేస్ట్ చెస్ట్ బ్లౌజ్ పొడవు వచ్చింది కదా, ఇప్పుడు నీట్గా చెస్ట్ నుంచి వేస్ట్కి డ్రా ఇచ్చుకోవాలి. తర్వాత బ్లౌజ్ని ఇలా పెట్టుకొని ఈ బ్యాక్ సైడ్ నడుము ఉంది కదా, ఈ ఖర్చు వదిలి అక్కడి నుంచి ఇలా పెట్టుకొని ఇక్కడికి ఒక మార్కు ఎక్స్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. తర్వాత ఈ ఖర్చు వదిలి ఇక్కడ నుంచి ఇలా వేస్ట్ దగ్గర పెట్టుకొని చెస్ట్ దగ్గర నుంచి ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా 1/2 ఇంచి ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందో చూసుకుందాం. 6 ఇంచీలు వచ్చింది. ఇది వేస్ట్ ఎంత? 30 ఇంచీలు. 30లో 4వ భాగం 7.5 ఇంచీలు. ఇప్పుడు ఈ వేస్ట్ని పెట్టి మనం మెడ భుజం కోసం 5 ఇంచీలు తీసుకుంటున్నాను. ఇదే 5 ఇంచీలు డౌన్లో ఒక మార్క్ చేసుకోవాలి. చంకదింపు కోసం 6 ఇంచీలు మార్క్ చేసుకొని నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. ఇక్కడ 1.5 చంక రౌండ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పైని ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇక్కడ మనం భుజం పట్టేటప్పుడు కుట్టడం కోసం 1/2 ఇంచుకి మార్క్ చేసుకొని వేస్ట్ ఎంతైతే వచ్చిందో అంతే వచ్చేటట్టు చూసుకోవాలి. కరెక్ట్గా సరిపోయింది. తర్వాత మెడ కోసం 2 ఇంచులు మార్క్ చేసుకుంటున్నాను. ఈ చివర వచ్చేసరికి 3 ఇంచులు. ఇప్పుడు నీట్గా డ్రా చేసుకోవాలి. ఈ బాక్స్లో మీకు నచ్చిన నెక్ డ్రా చేసుకొని కట్ చేసుకోవచ్చు, మీ ఇష్టమే. తర్వాత టేప్ని ఇలా పట్టుకొని సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఈ సెంటర్లో ఒక మార్క్ చేసుకోవాలి. ఈ ఖర్చు వదిలి అక్కడ నుంచి 4 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ డాట్ అయినా బ్యాక్ డాట్ అయినా సరే, ఏ డాట్స్ వేసినా సరే ఈ భుజం మధ్యలో వచ్చేటట్టు మీరు నీట్గా ఫోల్డింగ్ చేసుకొని కుట్టేటప్పుడు కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఈ నెక్ పార్ట్ వదిలి ఈ రౌండ్ అంతా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చెస్ట్ దగ్గర చిన్న టక్స్ ఇచ్చుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా మనం కుట్టుకొని పోవడానికి సులువుగా ఉంటుంది. తర్వాత హ్యాండ్స్ కట్ చేయడం కోసం చంక రౌండ్ ఎంత వచ్చిందో కొలుచుకోవాలి. 9.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ని 4 మడతల మీద సమానంగా పెట్టుకొని ఇక్కడ ఈక్వల్గా లేని ఎడల సమానంగా వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. తర్వాత 1/2 ఇంచు ఖర్చు కోసం 1 ఇంచు హ్యాండ్ వర్క్ కోసం తీసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్లోంచి హ్యాండ్స్ని ఇలా పట్టుకొని ఈ సెంటర్లోకి ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. తర్వాత ఈ ఖర్చు వదిలి అక్కడ నుంచి హ్యాండ్ పొడవు మార్క్ చేసుకోవాలి. ఇక్కడికి ఒక మార్కు, పైన ఒక మార్కు చేసుకోవాలి ఖర్చు కోసం. తర్వాత ఈ భుజం దగ్గర ఇలా పట్టుకొని ఇలా కొంచెం సమానంగా లాగి పట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం టేప్ పట్టుకొని ఖర్చుతో కలిపి పొడవు ఎంత వచ్చిందో చూసుకోవాలి. 7 ఇంచులు వచ్చింది. కుట్టుకున్న తర్వాత మనకి ఇది 5.5 ఇంచులు వస్తుందన్నమాట. ఇదే 7 ఇంచులు చివరిలో ఒక మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూసారా, చంకదింపు కోసం 3.5 ఇంచులు వచ్చింది. ఈ ఎక్స్ట్రా ఖర్చుల కోసం కూడా మార్క్ చేసుకోవాలి. మీరు ఏ బ్లౌజ్ అయినా సరే ఆది బ్లౌజ్లోంచి మెజర్మెంట్ తీసుకున్నా సరే ఒకసారి టేప్ పట్టుకొని అన్నీ చూసుకోవాలి. మనకి ఒక అవగాహన రావాలి కదా. ఎప్పుడు కూడా బ్లౌజ్ ఆధారంగానే కట్ చేయకూడదు, మెజర్మెంట్ వారీగా కూడా తెలుసుకోవాలి. స్టార్టింగ్లో అయితే నాకు మెజర్మెంట్ వారీగా తెలీదు. అలా చేస్తూ చేస్తూ నేర్చుకున్నాను నేను. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి నడుము లూజు 30 ఇంచుల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే 2.5 ఇంచులు తీసుకోండి. ఇది నడుము లూజు 30 కనుక నేను 2 ఇంచులకు ఒక మార్క్ చేసుకొని మళ్ళీ సెంటర్లో ఒక మార్కు చేసుకుంటున్నాను 1 ఇంచు 1 ఇంచుకి. తర్వాత టేప్ ఇలా పట్టుకొని మనకి వేస్ట్ అది ఎంత వచ్చిందో అంతకే మార్క్ చేసుకోవాలి. తర్వాత ఈ 1 ఇంచు వదిలి ఈ 2 ఇంచు మార్క్ చేసాం కదా, అక్కడి నుంచి క్రాస్గా ఇలా రౌండ్గా మార్క్ చేసుకుంటూ ఈ మార్క్ని కలిపేయాలి. ఇలా ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత 3/4 ఇంచు లోపలికి మార్క్ చేసుకోండి లోతు కోసం. ఈ 1 ఇంచు ఉంది కదా, ఇక్కడ నుంచి ఇలా ఈ పై 2 లేయర్లు కట్ చేసుకోవాలి. నేను కుట్టేటప్పుడే పట్టేస్తాను ఎక్స్ట్రా. ఫ్రంట్ కట్ చేయడం కోసం ఓపెన్స్ 2 మన సైడ్ ఉండేటట్టు నీట్గా 2 పొరల మీద బ్లౌజ్ పీస్ని అరేంజ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ ఖర్చు వదిలి పైనుంచి 2 ఇంచీలు వచ్చేటట్టు ఒక మార్క్ చేసుకొని
ఇక్కడికి మడత పెట్టుకోవాలి ఫస్ట్. ఇది ఈజీగా అర్థమవుతుంది, ఇలాగా కొత్తగా నేర్చుకునే వారికి చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. ఇలా పెట్టుకొని ఇక్కడ మనం ఊక్స్ పట్టి కాజా పట్టి కుడతాం కదా, దానికోసం ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇలా డ్రా ఇచ్చుకున్న తర్వాత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే 1/2 ఇంచి తీసుకుంటే సరిపోతుంది ఖర్చు. జూనియర్స్ కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే 1/2 ఇంచి ఖర్చుకు తీసుకోవాలి, ఎందుకంటే ఖర్చులు ఎక్కువగా పట్టేస్తూ ఉంటారు వాళ్ళు. ఇలా తీసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే కట్ చేసేసుకోవాలి. ఈ చెస్ట్ లూజ్ దగ్గర ఒక మార్క్ ఇచ్చుకోండి. ఇక్కడ 1.5 ఇంచి ఎక్స్ట్రా ఉండేటట్టు మార్క్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చెస్ట్ దగ్గర మీరు చిన్నగా కట్ చేసుకోండి, కుట్టేటప్పుడు ఈజీగా తెలియడం కోసం. ఈ భుజం కూడా ఎంత వెడల్పు అయితే ఉందో అంతకే మీరు నీట్గా లోపల పార్ట్కి కూడా మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఎందుకు ఉంచి కట్ చేయమనంటే, ఇలా మనం డాట్స్ కుట్టేటప్పుడు ఇక్కడ క్లాత్ తగ్గిపోతూ ఉంటుంది కదా, ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ల దగ్గర గ్యాప్ రాకుండా ఉండడం కోసం ఇక్కడ కొంచెం 1.5 అంటే మనం డాట్స్ ఏ వెడల్పుతో అయితే తీసుకుంటామో ఆ వెడల్పుకి తగ్గట్టుగా ఎక్స్ట్రా ఇక్కడ మనం మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత ఇలా బ్యాక్ పార్ట్ తీసి మనకి బ్యాక్ పార్ట్ పొడవు వచ్చేసరికి 14.5 ఇంచీలు, అంటే 14.5 ఇంచీలోని 2.5 ఇంచీలు తగ్గించుకుంటే 12.5 ఇంచీలకు ఒక మార్క్ చేసుకోవాలి. చేసుకొని నీట్గా ఫస్ట్ డ్రా ఇచ్చుకోవాలి. ఏ బ్లౌజ్ అయినా సరే ఫస్ట్ మీరు బ్యాక్ పార్ట్ ఎంత అయితే పెట్టుకుంటారో దానికి 2 ఇంచీలు తగ్గించుకొని మార్క్ చేసుకోండి. తర్వాత వచ్చేసరికి చెస్ట్ ఎక్కువగా ఉన్నట్లయితే చెస్ట్ డాట్స్ పెట్టే దగ్గర 1 ఇంచి కిందకి దించుకోవాలి. ఒకవేళ బాగా చిన్నగా ఉన్నట్లయితే 1/2 ఇంచి తగ్గించుకుంటే సరిపోతుంది. నార్మల్గా ఉన్నట్లయితే 1/2 ఇంచి తగ్గించుకుంటే సరిపోతుంది. అలా చెస్ట్ పాయింట్ పెరిగే కొలది ఈ ఫ్రంట్ పార్టు పెంచుకోవాలి. అందరికీ కూడా 2 ఇంచీలే తగ్గించి మార్క్ చేసుకోకూడదు. కస్టమర్ చెస్ట్ని బట్టి ఫ్రంట్ పార్టు పెంచడం తగ్గించడం ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ఈ ఖర్చు వదిలి అక్కడ నుంచి 5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. చంకదింపు కోసం 6 ఇంచులు మార్క్ చేసాం కదా, సేమ్ అలానే మార్క్ చేసుకొని నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. ఇలా చేసుకొని మనం బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు 1.5 చేసాం కదా, ఇక్కడికి వచ్చేసరికి 1 ఇంచి దగ్గరికి మార్క్ చేసుకోండి. చేసుకొని ఇలా రౌండ్ ఇచ్చేసుకోవాలి. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి 1/2 ఇంచి లోపలికి మార్క్ చేసుకోండి. చేసుకొని ఇలా క్రాస్గా డ్రా ఇచ్చేసుకోవాలి. తర్వాత ఆది బ్లౌజ్లోంచి ఊక్స్ పట్టి ఏ సైడ్ అయితే ఉంటుందో ఆ సైడ్ ఫ్రంట్ పార్ట్ని తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ ఖర్చు కోసం 1/2 ఇంచి వదిలి అక్కడ నుంచి మనం ఫ్రంట్ నెక్ ఇలా పెట్టుకోవాలి. ఈ ఫ్రంట్ నెక్ని భుజంని ఇలా పెట్టుకొని ఈ నెక్ మరీ లాగకుండా ఫ్రీగా వదిలి ఇక్కడ ఒక మార్క్ చేసుకొని పైన ఒక మార్క్ చేసుకోవాలి. తర్వాత మనకి 5-6 ఊక్స్లు ఉంటాయి, మ్యాక్సిమం ఎక్కువగా 5 ఊక్స్లే ఉంటాయి. ఈ కింద ఊక్స్ వదిలి పై ఊక్స్ ఉంది కదా, ఈ 4 ఊక్స్ల దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇంకా మీకు డౌట్ క్లియర్ అవ్వడానికి ఈ భుజాన్ని ఇలా పట్టుకొని ఫ్రంట్ డాట్ ఉంటుంది కదా, ఈ డాట్ని ఇలా పట్టుకొని ఈ ఖర్చు వదిలి అక్కడ నుంచి పొడవు ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది. మనం ఖర్చు కోసం మళ్ళీ ఎక్స్ట్రా మార్క్ చేయాలన్నమాట. తర్వాత ఈ ఖర్చు వదిలి అక్కడి నుంచి మీరు 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. 2.5 తీసినట్లయితే నెక్ అంతా పట్టేసినట్టు వచ్చేస్తుంది అనమాట. 2.5 ఎప్పుడు కూడా తీయకూడదు. మినిమం 3 ఇంచులు తీసుకోవాలి. ఈ ఖర్చు వదిలి అక్కడి నుంచి 3 ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. చాలామంది 2.5 తీస్తారు, బ్యాక్కి ఫ్రంట్కి కూడా. అలా తీయకూడదు. ఇక్కడ మీకు నచ్చిన నెక్ షేప్ ఇచ్చుకోవచ్చు, మీ ఇష్టము. నేనైతే రౌండ్ వేస్తున్నాను. ఇలా ఇచ్చుకున్న తర్వాత
ఇక్కడికి టేప్ పట్టుకొని కూడా ఒకసారి చూసుకోండి, 1.5 ఇంచు వచ్చింది. తర్వాత ఇక్కడ నేను 2.5 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. తర్వాత పావు తక్కువ 3 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాను. ఒకవేళ తక్కువ ఉన్నట్లయితే 2.5 చేసుకోండి, ఇంకా తక్కువగా ఉన్నట్లయితే 2.5, 2 ఇంచులు ఇలా చెస్ట్ని పెట్టి మనం డాట్ వెడల్పు తీసుకోవాలి. అన్ని బ్లౌజులకి కూడా నడుము లూజ్ ఆధారంగా డాట్స్ అయితే మనం ఫిక్స్ అవ్వకూడదు. ఇలా పావు తక్కువ 3 ఇంచులకి మార్క్ చేసుకుని ఇలా సెంటర్లో ఫోల్డింగ్ చేసుకోవాలి ఒకటి. ఇప్పుడు మనం 1/2 ఇంచు దించుకుంటున్నాను నేను. ఒకవేళ చెస్ట్ తక్కువ ఉన్నట్టయితే 1/2 ఇంచు దించుకోండి. ఈ బ్లౌజ్కి వచ్చేసరికి 1/2 ఇంచు దించుతున్న, హెవీగా ఉన్నట్లయితే 1 ఇంచు దించుకోవాలి. ఇలా 1/2 ఇంచుకి దించుకున్నాం కదా, ఇక్కడ కూడా నీట్గా స్కేల్ పెట్టి నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా ఇలా రౌండ్గా కిందకి మార్క్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఇప్పుడు మనం మార్క్ తీసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. నేను కటింగ్ అంతా చూపించట్లేదు, మరీ బోరుగా ఉంటుంది అనే ఉద్దేశంతో. ఈ ఫ్రంట్ నెక్ ఉంది కదా, ఇక్కడ క్రాస్గా 1/2 ఇంచు లోపలికి కట్ చేసుకోవాలి. తర్వాత షోల్డర్ జారకుండా లూజ్గా రాకుండా ఉండడం కోసం ఇక్కడ 1/2 ఇంచు లోపలికి క్రాస్గా కట్ చేసుకోవాలి. మరి ఎక్కువ లూజు జారే ప్రాబ్లం ఎక్కువగా ఉన్నట్లయితే 1/2 ఇంచు వరకు తీసుకోవచ్చు, అంతకు మించి మనం కట్ చేసుకోకూడదు. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్స్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఈ మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసరికి పావు తక్కువ 4 ఇంచులు, పొడవు వచ్చేసరికి 2.5 ఇంచులు. ఇక్కడ ఇలా 2 ఇంచులకు మార్క్ చేసుకొని ఈ డాట్ కూడా లెఫ్ట్ సైడ్ డాట్ 2.5, ఇక్కడ పావు తక్కువ 2 ఇంచులు, ఈ పైన పావు తక్కువ 4 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. సేమ్ అలానే ఇటు కూడా మార్క్ చేసుకోవాలి. డాట్స్ దగ్గర మాత్రం మనం తప్పకుండా ఈ మెజర్మెంట్ మనం తీసుకోవాలి. అంచనా కొలది ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే కుట్టగలరు. డాట్స్ ఎలా పెట్టుకున్నామో చూసారు కదా. షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. షేప్ బెల్ట్ కోసం ఊక్స్ పట్టి సైడు ఫ్రంట్ పార్ట్ని తీసుకొని స్టార్టింగ్లో ఎంత పొడవు ఉందో చూసుకోవాలి. 3 ఇంచులు ఉంది, ఎండింగ్లోని 2.5 ఇంచులు ఉందన్నమాట. సేమ్ అలానే మనం ఖర్చుతో కలిపి 1 ఇంచు ఖర్చు కోసం తీసుకోవాలి. ఈ పైన కింద కుట్టేటప్పుడు 1/2 ఇంచు, పైన కుట్టేటప్పుడు 1/2 ఇంచు, మొత్తం 1 ఇంచు. ఇది ఊక్స్ పట్టి కాజా పట్టి అని ఒక తెలియడం కోసం ఒక మార్క్ చేసుకొని 4 ఇంచులు ఖర్చుతో సహా తీసుకోవాలి. ఎండింగ్లోని 2.5 వచ్చింది కదా, 3.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఈ పైన 1/2 ఇంచు పోతుంది, కింద 1/2 ఇంచు పోతుంది అన్నమాట. తర్వాత వచ్చేసరికి మనకి వేస్ట్ ఎంత 7.5 ఇంచులు. 7.5కి 1.5 కానీ 2 ఇంచులు కానీ యాడ్ చేసుకుంటే ఖర్చుతో కలిపి 9.5, 10 ఇంచులు వస్తుంది. సేమ్ మనం అలాగనే మార్క్ చేసుకోవాలి. తర్వాత ఈ ఊక్స్ పట్టి కాజా పట్టి అని మార్క్ చేసాం కదా, ఇక్కడ ఫస్ట్ టేప్ పట్టుకొని స్టార్టింగ్ ఎంత వచ్చింది, 4 వచ్చింది. ఈ 4కి 1/2 ఇంచు తగ్గించుకుంటే ఎండింగ్లో 3.5 ఇంచులు వచ్చింది. దీనికి 1/2 ఇంచు తగ్గించుకొని ఈ సెంటర్లోని 3 ఇంచులకు ఒక మార్క్ చేసుకొని మనం మెయిన్ డాట్ వెడల్పు ఎంతకైతే చేసుకుంటామో అంతే ఇక్కడ తీసుకోవాలి, పావు తక్కువ 4 ఇంచులు. ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా ఇలా క్రాస్గా కట్ చేసేసుకోవడమే. మీరు మెయిన్ డాట్ వెడల్పు ఎంతైతే తీసుకుంటారో ఈ సెంటర్లో కూడా అలానే తీసుకొని కట్ చేసేసుకోవాలి. నేను కుట్టిన తర్వాత కట్ చేస్తాను, మీకు చూపించడం కోసం ఇలా మెజర్మెంట్ తీసాను అనమాట. నెక్స్ట్ ఇకపోతే ఊక్స్ పట్టి కాజా పట్టీలు అవి మీకు తెలిసినవే, మెడపట్టి. లాస్ట్లోని నెక్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఏ బ్లౌజ్ అయినా సరే ఫ్రంట్ కట్ చేసిన తర్వాత మాత్రమే నెక్ కట్ చేసుకోవాలి. ముందే కట్ చేసినట్లయితే ఫ్రంట్ కట్ చేసేటప్పుడు 1/2 ఇంచు ఎక్కువ తక్కువ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఈ వీడియోలోనైతే ఈజీ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ చూసాం కదా, చిన్న సైజు బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో. ఈ వీడియో అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.